ఇవాళ మనం ప్యాక్ నెక్ కుర్తీ కటింగ్ చూద్దామండి. మీరు చూసినట్లయితే నేను ఇవాళ 2 పేపర్స్ తీసుకున్నానండి. కింద పేపర్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఎందుకంటే 2 సైడ్స్ ప్యాక్ నెక్ ఉన్నప్పుడు మనకి నెక్ దూరడానికి కష్టం కాబట్టి, జిప్ పెట్టడానికి నేను ఒక హాఫ్ ఇంచ్ అలవెన్స్ పెట్టాను. ఇప్పుడు నేను షోల్డర్ లైన్ గీస్తున్నానండి. అలాగే ఫుల్ లెంత్ నాకు 43 ఇంచెస్ కావాలి. సో, నేను 44 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈ 2 లైన్స్ మధ్యలో మన డ్రాయింగ్ వస్తదండి. షోల్డర్ మార్కింగ్ చూద్దాము. ఏదైనా ఇప్పుడు మనం ఆ హాఫ్ ఇంచ్ తర్వాతనే మార్క్ చేసుకోవాలి. సో, 15 షోల్డర్ కాబట్టి 7½ అలాగే 2½ ఫిక్స్డ్ మార్క్ చేశాను. షోల్డర్ డౌన్ వచ్చేసి 1½ ఇంచ్ మార్క్ చేశాను. నాకు 3½ ఇంచ్ రెడీ షోల్డర్ కావాలి. సో, అందుకని 4½ మార్క్ చేశాను. అలాగే ఫ్రంట్ డీప్ వచ్చేసి 3.75. సో, అది మార్క్ చేసుకొని ఇప్పుడు పైన ఎంత డిస్టెన్స్ ఉందో ఒక ప్లస్ 0.25 ఎక్స్‌ట్రా పెట్టుకోవచ్చండి అక్కడ. సో, ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ ఇవ్వచ్చు. అలాగే బ్యాక్ నెక్ 1½ ఇంచ్ కావాలి. సో, నేను 1½ ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసి షేప్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి స్టిచ్ వస్తది. సో, ఇది మనకి ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు చెస్ట్ లైన్ చూద్దాము. నాది చెస్ట్ 33 కాబట్టి డివైడెడ్ బై 6 ప్లస్ 1 అంటే 6½ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. అలాగే చెస్ట్ మార్కింగ్ వచ్చేసి నేను 4 ఇంచెస్ లూజింగ్ ఇస్తున్నాను. సో, 33 ప్లస్ 4 37 వస్తది. దాన్ని 4 భాగాలుగా చేసి 9.25 మార్క్ చేశాను. అలాగే ఆర్మ్ హోల్ మార్కింగ్ కోసం పైన షోల్డర్ 7½ కదండీ! ఇప్పుడు చెస్ట్ లైన్‌లో 7 ఇంచ్ డ్రా చేసి, ఆ రెండిటికి మిడిల్ పాయింట్ తీసుకొని, అక్కడ కూడా సేమ్ 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో, పైన షోల్డర్ లైను, ఈ మధ్యలో లైన్ జాయిన్ చేశాక ఆర్మ్ హోల్ స్కేల్‌తో ఈ 2 పాయింట్స్‌ని మార్క్ చేస్తాము. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు ఆ మధ్యలో లైన్ ఉంది కదండీ! దాని నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని, మళ్ళీ ఆర్మ్ హోల్ స్కేల్‌తో దాన్ని జాయిన్ చేసుకుంటాము చెస్ట్ పాయింట్ దగ్గరికి. ఇదొచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఇప్పుడు రెడీ షోల్డర్ దగ్గర ఒక మిడిల్ పాయింట్ తీసుకుందామండి. ఇప్పుడు ఆ పాయింట్ నుంచి నాకు కట్స్ వచ్చేసి 22 ఇంచెస్ దగ్గర కావాలి. సో, నేను ఆ 22 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి అది మనకి హిప్ లైన్ అన్నమాట. ఇప్పుడు చెస్ట్ లైన్‌కి, హిప్ లైన్‌కి సెంటర్ తీసుకుంటాము. అదొచ్చేసి మన వెయిస్ట్ లైన్. నా హిప్ వచ్చేసి 40 ఉంది. సో, లూజింగ్ నేను 3 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. సో, దాన్ని 43ని 4 భాగాలుగా చేస్తే 10.75 వస్తది. అది నేను మార్క్ చేస్తున్నాను. అలాగే 1 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేశాను. ఇప్పుడు వేస్ట్ పాయింట్ నోట్ చేయడానికి చెస్ట్ దగ్గర ఎంతుందో దానికంటే ఒక 1 ఇంచ్ తగ్గిస్తే వేస్ట్ వస్తుందండి. నేను 9.25 చెస్ట్ లైన్ మార్క్ చేశాను. సో, వేస్ట్ లైన్‌కి 8.25 మార్క్ చేశాను. ఇప్పుడు ఈ అన్ని పాయింట్స్‌ని నేను జాయిన్ చేస్తున్నాను. మధ్యలో మరీ కర్వ్‌గా లేకుండా కొంచెం సాఫ్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఫుల్ లెంత్ ఉంది గదండీ! అక్కడ గూడా సేమ్ కింద గూడా పైన హిప్ పాయింట్ దగ్గర ఎంత నోట్ చేసామో 10.75 అంతే నోట్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక పెద్ద స్కేల్ తీసుకొని ఇవన్నీ స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్ చేద్దామండి.
ఇది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్‌కి నెక్ కట్ చేస్తున్నాను. అలాగే ఆర్మ్ హోల్. ఇదొచ్చేసి మన ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు షేపింగ్ కోసం ఒక చిన్న పని చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను నేనిప్పుడు. సో, ఇప్పుడు చెస్ట్ లైన్ దగ్గర నుంచి ఒక 1 ½ ఇంచ్ పైన ఆర్మ్ హోల్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. అలాగే షోల్డర్ లైన్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి మన డాట్ పాయింట్ ఎంతుంటే దానికి ఒక ½ ఇంచ్ యాడ్ చేసి ఒక డాట్, ఒక మార్కింగ్ ఇచ్చుకోండి. అలాగే 4 ఇంచ్ మార్క్. సో, ఈ పాయింట్‌ని జాయిన్ చేయాలి. ఇక్కడ యాక్చువల్‌గా మనం ఆర్మ్ హోల్ దగ్గర కట్ చేయకూడదు. సో, నేను ఇప్పుడు ఒక ఎక్స్‌ట్రా పీస్‌ని యాడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ లైన్‌కి మిడ్ పాయింట్, అలాగే ఈ 2 పాయింట్స్‌కి మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 0.25 కింద నుంచి 0.75 మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాయింట్‌ని జాయిన్ చేసి, ఇప్పుడు ఈ రెండిటికి డిస్టెన్స్ ఎంతుందో, ఇదే సేమ్ డిస్టెన్స్ ఆ లైన్ మీద నోట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 0.75 మనం తగ్గించాం గదా ఆర్మ్ హోల్. దాన్ని కవర్ చేయడానికి కిందకి 0.75 పెట్టాను. స్కేల్ వచ్చేసి ఆ లైన్‌కి పారలర్‌గా ఉండాలి. అలాగే ఈ పాయింట్ నుంచి స్కేల్ ఈ లైన్‌కి పారలర్‌గా ఉండాలి. ఇప్పుడు షేప్ ఇస్తున్నాను. ఇది కట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని జాయిన్ చేశాక ఆర్మ్ హోల్ కొంచెం నీట్‌గా కట్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదండీ! షేప్ నీట్‌గా వస్తుంది ఫ్రంట్. అలాగే బ్యాక్ పార్ట్‌కి చెస్ట్ లైన్ ఇది హిప్ లైన్. సో, చెస్ట్ లైన్ నుంచి 1 ఇంచ్ కిందకి హిప్ లైన్ నుంచి 1 ½ ఇంచ్ పైకి లైన్స్ డ్రా చేసుకొని, సైడ్ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సో, ఆ 2 లైన్స్‌ని జాయిన్ చేశాక, ఆ లైన్‌కి మిడ్ పాయింట్ తీసుకున్నాను. ఆ మిడ్ పాయింట్ నుంచి ½ ఇంచ్ అటు ఇటు మార్క్ చేసుకొని, ఇవన్నీ జాయిన్ చేస్తున్నాను. సో, అది మనకి బ్యాక్ షేప్ కోసమండి. సో, ఇప్పుడు ఈ ఫ్రంట్‌ని, బ్యాక్‌ని కరెక్ట్‌గా ప్లేస్ చేసుకొని చూస్తే మనకి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం పైకుంది చూసారా బ్యాక్. సో, దాన్ని మనం ఇప్పుడు తీసేద్దాం. సో, ఇప్పుడు 2 పెట్టేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ గాని, కింద లెంత్ గాని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూసుకొని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలండి. అంతే అండి. ఇలా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది కుర్తీ. నెక్స్ట్ వీడియోలో స్లీవ్ ఫార్మా చూద్దామండి.